గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అండ్ మహి. సో ఆల్రెడీ టైటిల్‌లో చూసినట్టు అండ్ థంబ్‌నెయిల్‌లో చూసినట్టు ఈ వీడియో వచ్చేసి మేము బెంగుళూరుకి షిఫ్ట్ అయ్యే రోజు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అన్నది ఈ వీడియోలో మొత్తం చూస్తారు. యాక్చువల్‌గా లాస్ట్ వీకే పోస్ట్ చేయాలి ఈ వీడియో. బట్ నేను కొంచెం ఎడిట్ చేయలేకపోయాను అనమాట. ఎందుకంటే లాస్ట్ వీక్ నా బర్త్‌డే ఉండే. సో ఫుల్ ఆన్ బిజీ ఉండే అనమాట. చెల్లి కూడా ఇంటికొచ్చింది. చాలా జరుగుతున్నాయి లైఫ్‌లో. సో అందుకని కొంచెం ఎడిటింగ్‌కి లేట్ అయింది. సో ఇప్పటి నుంచి అయితే వీడియోస్ ఖచ్చితంగా టైమ్ టు టైమ్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇక్కడైతే మేము ఒక కార్ రెంట్‌కి తీసుకున్నాం. ఎందుకంటే మా కార్‌లో అసలు ఏ సామాను పట్టవు. నాట్ ఈవెన్ నావే మహి బట్టలు కూడా పట్టవనమాట. ఆబ్వియస్‌గా షిఫ్టింగ్ అంటే మనం అన్నీ తీసుకెళ్తాం కాబట్టి పట్టవు. సో, అందుకే వేరే కార్ తీసుకున్నామనమాట. సో, పైనైతే కుక్‌వేర్, స్టీల్ సామాను అన్నీ తీసుకెళ్తున్నాము. హ్మ్. అంటే అన్నీ పెడుతున్నామనమాట. లైక్ కొంచెం అటు ఇటు అయినా స్టీల్‌వే కదా! పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదని చెప్పేసి. అండ్ ఒక మ్యాట్రెస్ కూడా తీసుకెళ్తామనమాట. లైక్ పరుపు తీసుకెళ్తున్నాము. ఒక రూమ్‌లో ఆల్రెడీ మంచం ఉంది. ఇంకొక రూమ్‌లో ఇన్ కేస్ ఏమైనా కావాల్సొస్తే కావాలని జెప్పేసి ఒకటి తీసుకెళ్తున్నామనమాట. అండ్ అసలు ఎంత హడావిడి అయిందంటే ఆ రోజు మొత్తం అండ్ ఫుల్ ఆన్ ఎండ గొడుతుంది. పాపం మా కోసం మా షాప్‌లో వర్క్ జేసేవాళ్ళు సండే అయినా సరే వచ్చి అంతా హెల్ప్ జేసిర్రనమాట. చాలా అంటే చాలా బాగా హెల్ప్ జేసిర్రు. చాలా బా ప్యాక్ జేసిర్రు చెప్పాలంటే. సో, వెనకాల మొత్తం ఇంకా ఇట్లా ప్యాక్ జేసినామనమాట. లైక్ నా సూట్ కేసెస్ గానీ, ఇంకా ప్లాస్టిక్ ఐటెమ్స్ ఏమైనా ఉంటే వెనకాలంతా పెట్టేసినాము. సో, అన్నీ ప్యాక్ జేసి ఇంకా మేము లంచ్ చేయడానికి ఇంటికెళ్ళిపోయినాం. అదంతా నేను షార్ట్ వీడియోస్‌లో పోస్ట్ చేసినా ఆల్రెడీ చూసుంటారు. సో, రూమంతా ఖాళీ, ఇల్లంతా ఖాళీ అయిపోయింది తెలుసా! అసలు హాల్ అయితే చాలా అంటే చాలా ఖాళీగా ఉందనమాట. పైన హాల్ మొత్తం. పైన హాల్ మాక్సిమం నేనే ఆక్యుపై చేసుకుంటా. నా బట్టలు గానీ, లేకపోతే నా జిమ్ ఐటెమ్స్ గానీ, నా స్టూడియో లైట్స్ గానీ అట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ ఫైనల్‌గా రూమ్స్‌కి అన్నిటికి లాకేస్తుంటే చాలా అంటే చాలా బాధేసింది. ఎంత బాధేసిందంటే అంత బాధేసింది. బట్ తప్పదు. ఇంకా మహి ఆఫీస్ కోసమైనా మేము వెళ్ళాల్సొచ్చింది. బట్ వీక్‌కి ఒకసారి లేకపోతే 2 వీక్స్‌కి ఒకసారి మ్యాక్స్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం అనమాట. సో, కిందికెళ్ళి లంచ్ చేసేసి అందరితో కూర్చొని ఇంకా పెద్దత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళతో కూడా మాట్లాడేసాము. ఇనీషియల్‌గా అసలు ఏడవద్దు, ఏడవద్దు అని చాలా కంట్రోల్ చేసుకున్నామనమాట. నేను గాని, మహి గాని అనుకున్నాం ముందే. ఫుల్ ఎమోషనల్ ఉండబోతుంది. బట్ అసలు ఏడవద్దు. మనం ఏడుస్తే వాళ్ళు ఏడుస్తారు అని చెప్పేసి. బట్ ఎందుకో ఫుల్ అంటే ఫుల్ ఘోరంగా ఏడుపొచ్చేసింది. ఇంకా మా ఇంటికొచ్చాక అమ్మమ్మ, అత్తయ్య వాళ్ళు అందరూ స్టార్ట్ చేసేసరికి ఐ కాంట్ కంట్రోల్. యాక్చువల్‌గా మహి కంట్రోల్ చేసుకొని స్ట్రాంగ్‌గా ఉంటాడు అనుకున్నా. బట్ మహి కూడా కొంచెం ఎమోషనల్ అయ్యుండే అనమాట. ఇట్స్ నాట్ ఈజీ గదా! ఫ్యామిలీ నుంచి దూరంగా ఎళ్ళడం అన్నది. హాస్టల్‌లో ఉండి చదువుకోవడం వేరు, లేకపోతే వేరే కంట్రీస్‌కెళ్ళడం వేరు. ఒకటే ప్లేస్‌లో ఉండి అంటే ఒకటే దగ్గర ఉండి దూరం దూరం ఉండాలి అంటే చాలా కష్టమేస్తది. యాక్చువల్‌గా మహికి హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ ఇస్తే అయితే మేబీ వి బోత్ ఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్స్ ఉంటాం. మెయిన్‌గా మా అమ్మమ్మ, మా మమ్మీ, మా మామయ్య అయితే చాలా హ్యాపీగా ఉంటారు. మేమైతే ఫుల్ ప్రే చేస్తున్నాం. ఇప్పటికైనా సరే హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ వస్తే ఇట్లాంటికి వెళ్ళిపోతాం మేము. ఎందుకంటే ఆబ్వియస్‌గా చాలా సిట్యుయేషన్స్ ఉన్నాయి ఇంట్లో. అందరికి అన్నీ చెప్పుకునేవి గాదు. సో, ఖచ్చితంగా మేము అక్కడ ఉంటే వాళ్ళకి కొంచెం హెల్ప్‌ఫుల్ అయితదని మాకు హోప్ ఉంది. సో, ఇంక మేము స్టార్ట్ అయిపోయాం. చిన్నగా రా చిన్నగా చిన్నగా బాగున్నా హాయ్ అమ్ములు. ఇంకొక హాఫ్ అవర్ తినేసినండి. అమ్ములు వస్తావా? అంటే నీకు అమ్మ బ్యాగ్ పట్టుకునేంత పెద్దగా లేడు ఇంకా. సో, ఇంకా మా ఇంటికొచ్చేసామనమాట. అండ్ ఇక్కడ మమ్మీ, డ్యాడీ మాతో పాటే బెంగుళూరుకొస్తున్నారు. సో, 1 వీక్ అక్కడే ఉంటున్నారనమాట. అందుకని అక్కడ అంత ఎక్కువ ఎమోషనల్ అవ్వాలి. బట్ ఇల్లు మళ్ళీ ఎప్పుడొస్తానో అంటే బెంగుళూరు నుంచి దేవరకొండకి మిర్యాలగూడకి అప్పుడప్పుడు వస్తా గానీ, వచ్చేదే 2 డేస్‌కొస్తా. మళ్ళీ 2 డేస్‌కి నేను దేవరకొండకి ట్రావెల్ చేయాలా అన్నట్టు అనిపిస్తది కదా! మమ్మీ, డ్యాడీని ఎక్కువ మిస్ అవ్వాలి. ఎందుకంటే మాతో పాటు ఒక 1 వీక్ ఉంటారు కాబట్టి ఆ ధైర్యం ఉంది. సో, ఆ 1 వీక్ మమ్మీ చూసుకుంటది. మమ్మీ మేనేజ్ చేస్తది అని చెప్పేసి ఇంకా ఇల్లునే చాలా ఎక్కువ మిస్ అయినా అనమాట. మళ్ళెప్పుడు ఎళ్తానో ఏంటో అని కొంచెం హోమ్ సిక్ ఉండే బాగా. ఇంకా మిడిల్ ఆఫ్ ద నైట్ అసలు నేనేం షూట్ చేయలేదు ట్రావెలింగ్ స్టార్ట్ చేసినంక. కొన్ని షార్ట్ వీడియోస్ షూట్ చేసినా. అవన్నీ ఆల్రెడీ ఛానెల్‌లో పోస్ట్ చేసినా. మేము మార్నింగ్ 4:30, 5:00 లోపే రీచ్ అయిపోయినాం. బట్ ఆ టైంకి మంచి టైం లేదనమాట లోపలికెళ్ళడానికి. సో, 6:40 వరకు బయటే వెయిట్ చేసి కార్‌లో
తర్వాత లోపలికెళ్ళాం. ఆల్రెడీ వాళ్ళంతా క్లీన్ చేసే ఇచ్చినామని చెప్పిర్రు ఇల్లు. బట్ మాకైతే అస్సలంటే అసలు నచ్చలేదు. సో, మళ్ళీ మమ్మీ, నేను అంతా క్లీన్ చేసేసామనమాట. సో, గబగబా స్నానం చేసేసి మమ్మీ, డ్యాడీ బట్టలు పెట్టిర్రు. ఆల్రెడీ ఆ వీడియో నేను షార్ట్‌లో ఒకటి పోస్ట్ చేసిన. ఖచ్చితంగా ఎళ్లి చూడండి. సో, ఇక్కడ నేను, మహి ఇద్దరం కలిసి ఇంకా పాలు పొంగిస్తున్నాం అనమాట. మాకు కొత్త ఆబ్వియస్‌గా ఎందుకంటే ఇట్లాంటివేం ముందు చేయలేదు. మా పెళ్ళై ఇంకా ఆల్మోస్ట్ 2 ఇయర్స్ గూడా అవ్వలేదు ఇంకా. ఈ మే 13థ్ వస్తే 2 ఇయర్స్ అవుతది. సో, ఇంకేం తెలీదు గాబట్టి మమ్మీ, డ్యాడీ మాతో పాటే ఒక 1 వీక్ ఉందామనుకున్నారనమాట. అండ్ చాలా అంటే చాలా బోర్ కొట్టింది మమ్మీ, డ్యాడీకి. ఎందుకంటే బెంగుళూరు అంటే ఆబ్వియస్‌గా ఎక్కువ కన్నడ వాళ్ళే ఉంటారు. నాట్ తెలుగు వాళ్ళు అంత ఎక్కువుండరు. అండ్ చుట్టుపక్కల కూడా అందరూ కన్నడ వాళ్ళే ఎక్కువున్నారనమాట. సో, మన ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడి అందరితో ఉండే అది ఇక్కడ లేదు. సో, అది కొంచెం వాళ్ళకి బాగా బోర్ కొట్టేసింది. ఇంకా టీవీ ఉంది కాబట్టి మేనేజబుల్ అయిందనమాట. అండ్ ఇక్కడ ఇంకా మమ్మీ స్వీట్ చేసింది. నేను ఇంకా బియ్యమేసేసి నేను వేరే పనులేమన్నా ఉంటే అవన్నీ చూసుకుంటున్నా. ఆల్టర్‌నేటివ్‌గా అన్నీ చేస్తున్నాం అనమాట. కిచెన్ కూడా ఎమ్మటే సదిరేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే వన్స్ లేట్ అయిందనుకో ఇంకా లేట్ అయితేనే ఉంటది. సరే కొంచెం అలసిపోయినా సరే ఫాస్ట్‌గా చేసేస్తే ఈరోజు పనయిపోతే రేపటి నుంచి అంతా ఖాళీగా ఉండొచ్చు అని చెప్పేసి అండ్ కిచెన్ కూడా చేసేస్తున్నామని ప్లాన్ చేసినామనమాట. అండ్ ఇక్కడొచ్చేసి స్వీట్ అయిపోతే ఇంక దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసేద్దామని చెప్పి నేను కిచెన్‌లో ఉన్నప్పుడు మమ్మీ పూజ గది దగ్గరుంది. మమ్మీ పూజ గది దగ్గర ఉన్నప్పుడు నేను కిచెన్‌లో ఉన్నా అనమాట. సో, మమ్మీ ప్రాపర్‌గా అన్నీ అరేంజ్ చేసి పెట్టింది. సో, ఇంక నేనెళ్ళి దీపం పెట్టడం అట్లాంటివన్నీ చేస్తుండే. అండ్ నేను నిన్న పోస్ట్ చేసిన షార్ట్ వీడియోలో ఎవరో ఒక కామెంట్ చేసిర్రనమాట. ఫస్ట్ పూజ చేసేటప్పుడు జుట్టు అల్లుకో, వేరే వాళ్ళకైతే చెప్తావు అది ఇదని. హూఎవర్ ఐ డోంట్ నో అసలు ఎవరు కామెంట్ చేసిర్రో తెలీదు. అన్ని పనికిమాలిన కామెంట్‌లన్నీ చేస్తారు. ఐ డోంట్ నో వై. అసలు అవతలోని లైఫ్‌లో ఏం జరుగుతుందని ఎందుకంత ఇంట్రెస్ట్ మేము వీడియోలు పెట్టినాం. మీరు చూసిర్రు అయిపోయింది. అంతకాడికి ఉండొచ్చు కదా! ఇఫ్ నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. కానీ అట్లా నచ్చకపోతే అసలు వీడియో చూడకండి ఎవ్వరైనా సరే. ఎందుకంత అంత కుల్లు అనిపిస్తది అవతలోనికి మన విషయం ఏంటి అన్నది. యాక్చువల్‌గా నేనెప్పుడు ఖచ్చితంగా జుట్టు ఇరబోసుకొని పూజ చేయను. మెయిన్‌గా మా మమ్మీ, మా డ్యాడీ ఉంటే అస్సలే చేయను. మా డ్యాడీ చాలా పర్టిక్యులర్ అట్లాంటి విషయంలో. నాది ఫుల్ వెట్టుండే అనమాట హెయిర్. అప్పుడే తలస్నానం చేశాం కాబట్టి నాకు కొంచెం మైగ్రేన్ హెడేక్ ఉంది. ఎమ్మటే క్లిప్ పెట్టుకొని ఫాస్ట్‌గా జుట్టేసుకొని అట్లా ఏం చేసినా హెడేక్ వస్తదని చెప్పేసి హెయిర్ అట్లా వదిలేసిన. అంతేగాని నాకేదో తెలియకుండా ఏదో అవతలోడు చెప్తే నేను నేర్చుకునే సిట్యుయేషన్‌లో ఇప్పుడు నేను లేను. సో, బీ కేర్‌ఫుల్ ఇంకోసారి ఎవరికి కమెంట్ పెట్టేటప్పుడైనా ఆలోచించుకొని కమెంట్ పెడితే బెస్ట్. తెలిసినోళ్ళా, తెలవనోళ్ళా ఎవ్వరైనా సరే ఇంకోసారి అట్లా ఎవ్వరు కామెంట్ పెట్టొద్దు. సో, ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అసలేం చేయలేదు. పూజ, స్వీట్ అదే సరిపోయింది. ఇంకా మా మమ్మీ సిగ్నేచర్ డిష్ ఉంటదనమాట వెజ్ బిర్యానీ. మా నానమ్మ స్టైల్‌లో చాలా అంటే చాలా బాగా చేస్తది. కంప్లీట్‌గా రెసిపీ ఎప్పుడైనా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. సో, అది చేద్దామని ఫిక్స్ అయిపోయినామనమాట. సో, ఇద్దరం కలిసి అక్కడ కుక్ చేస్తున్నాము. చాలా అంటే చాలా బా వచ్చింది. సో, ఇంక మమ్మీ దగ్గర ఆ 1 వీక్ ఇంకా మహికి ఏమేమి వంటలంటే ఇష్టమో అవన్నీ మా మమ్మీ చేసినవి ఏమేమి ఇష్టమో అవన్నీ నేర్చుకున్నా అనమాట. దెన్ నెక్స్ట్ వీక్ మమ్మీ వాళ్ళు వెళ్ళిపోతే నేనే ఇక్కడ ఉండి చేయాలి కదా! అని చెప్పి ఎంత బా అయిందో బిర్యానీ. కొంచెం స్పైస్ ఎక్కువైంది. బట్ అది అట్లుంటేనే టేస్ట్ బావుంటది. అండ్ ఇంక తిన్నాక ఇంకొన్ని సదిరినామనమాట. లైక్ కిచెన్ ఐటెమ్స్ ఇంకొన్ని ఎక్స్‌ట్రా ఉంటే అవన్నీ లోపల పెట్టేసినాము. సో, ఫస్ట్ అయితే అందరం కూర్చొని మంచిగా మమ్మీ, డ్యాడీ, నేను అండ్ మహి కూర్చొని తింటున్నాము. ఫ్లోలో మా చెల్లి అని వస్తుంది. చెల్లి రాలేదు. చెల్లి నా బర్త్‌డే టైమ్‌కొచ్చిందనమాట. ఆ టైంకి చెల్లికి ఎగ్జామ్స్ ఉండే. అందుకే రాలేకపోయింది. సో, ప్రాపర్‌గా మంచిగా తినేసి కొంసేపు పడుకున్నాం. ఎందుకంటే ముందు డే అంతా ట్రావెలింగ్‌లోనే ఉన్నాం. రాగానే ఇంక అన్నీ సర్దేసుకొని అదే పని సరిపోయింది. ఈవినింగ్ అట్లా గ్రాసరీస్ తెచ్చుకోవడానికి నేను, మమ్మీ అండ్ డ్యాడీ ఎళ్ళామనమాట. మహి వర్క్ చేసుకుంటున్నాడు. అందుకే మహి రాలేదు. సో, అట్లా మొత్తం ఎక్స్‌ప్లోర్ చేద్దాం. చుట్టుపక్కల ఏమున్నాయి, ఏంటి వెజిటబుల్ షాపు, మిల్క్ ఎక్కడ దొరుకుతది అన్నీ చూద్దామని చెప్పేసి ఎళ్ళామనమాట. ఆల్రెడీ మా డ్యాడీ మార్నింగే అంతా చూసేసిండు. బట్ మళ్ళీ ఒకసారి చూద్దామని చెప్పి అందరం కలిసి ఎళ్ళిపోయినాము. బావుంది. చుట్టుపక్కల ఒక మంచి పార్క్ ఉంది. ఈవినింగ్ మంచిగా వాక్‌కి గూడా ఎళ్ళొచ్చనమాట బోర్ కొట్టినప్పుడు. అండ్ ఈ వీడియో కింతే మీకెవరికైనా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సరే అయితే బాయ్ మరి.